26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. ఈరోజు పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి వారికి అంగరంగ వైభవంగా రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అంటుంది ఉపనిషత్తు. అంటే శరీరం అనే రథంలో ఆత్మ అనే పూరీ జగన్నాథుడిని దర్శనం చేసుకోవాలి. అదే రథయాత్రలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థం. పూరీ జగన్నాథ స్వామి భోజన ప్రియుడు. అందుకే పూరీ క్షేత్రంలో ఆయనకి రకరకాలైనటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రధానంగా చెప్పన్న భోగ్ అనే పేరుతో 56 రకాలైనటువంటి పదార్థాలు పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ చెప్పన్న భోగ్ సమర్పించడం వెనుక కూడా అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. శ్రీకృష్ణ పరమాత్మకు తల్లి అయినటువంటి యశోదాదేవి ప్రతిరోజు కూడా చాలా రకాలుగా అనేక రకాలైనటువంటి పిండి వంటలు కొసరి తినిపిస్తూ ఉండేది. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఒకానొక సందర్భంలో ఇంద్రుడు తీవ్రమైనటువంటి వానలు కురిపించినప్పుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తి అందరినీ కూడా రక్షిస్తాడు. ఆ సమయంలో వరుసగా 7 రోజుల పాటు శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి ఆహారము స్వీకరించకుండా అలా గోవర్ధనగిరి ఎత్తి అందరినీ కూడా రక్షించిన తరుణంలో 7 రోజులు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకి విపరీతమైన ఆకలి కలుగుతుంది. అప్పుడు తల్లి అయినటువంటి యశోదాదేవి రకరకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి ఈ 7 రోజులు తినిపించాల్సిన పదార్థాలన్నీ కూడా కొసరి తినిపించిందని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అలా యశోదమ్మ ఏ విధంగా అయితే అనేక రకాలైన పదార్థాలు కృష్ణుడికి తినిపించిందో ఆ పదార్థాలన్నిటినీ కూడా చెప్పన్న భోగ్ అనే పేరుతో పూరీ క్షేత్రంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అనేది ప్రారంభమైందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే పూరీ క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి దారువుతో చేసిన విగ్రహాలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ హృదయానికి సంకేతమని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా కృష్ణుడికి ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించాలి. కృష్ణుడికి అన్నిటికంటే ప్రీతిపాత్రమైన నైవేద్యం రసగుల్లా. పూరీ క్షేత్రంలో కూడా రసగుల్లా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గృహంలో కూడా రసగుల్లా నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే కృష్ణుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఆ రథయాత్రను ప్రత్యక్షంగా వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంట్లో దీపారాధన చేసి శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర నమస్కారం చేసుకొని ఒక అద్భుతమైన మంత్రాన్ని పఠించినట్లయితే జగన్నాథ స్వామి రథయాత్రను ప్రత్యక్షంగా దర్శించిన అద్భుతమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. దీన్ని అష్టదశాక్షర కృష్ణ గోపాల మంత్రం అనే పేరుతో పిలుస్తారని మంత్రశాస్త్రంలో చెప్పారు. చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం పఠించండి. శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి తులసి దళాలతో నీలం రంగు పుష్పాలతో పూజ చేయండి. కృష్ణుడికి ప్రియమైనటువంటి నైవేద్యాలు సమర్పించండి. పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర దర్శించిన అద్భుతమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఏ శక్తివంతమైన మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ మంత్రజపం చేయండి. జగన్నాథుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.